చాలా బాగుందండి. ఇప్పుడే చూసా 'గుంటూరు కాలం' మూవీ. ఎట్లా అంటే ఇది సంక్రాంతితో పాటు ఉగాది వచ్చినట్టుంది. షడ్రుచుల సమ్మేళనం అన్నట్టు. మూవీ ఆయన హీరో గారు మాస్ ఎలిమెంట్స్ సూపరు. ఆయన ఫైట్స్తో పాటు ఎమోషన్స్ స్టోరీ, సెంటిమెంట్ స్టోరీ, తండ్రి కొడుకులది, తల్లి కొడుకుది చాలా బాగుంది. మనం ఎట్లా అంటే కుర్చీని మడతపెట్టి మనం కాదు కుర్చీని చైర్లు ఇంకేమైనా వాటన్నిటిని అవాయిడ్ చేసి చాపపరుచుకొని మంచిగా తాళి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తింటూ ఆ మూవీ సీన్స్ ఇమాజిన్ చేసుకోవాలన్నంత సూపర్గా ఉంది. ఫోన్లో వచ్చిన మధ్యలో మనం ఆ మూవీ సీన్స్ ఇమాజిన్ చేసుకుంటా అంత బాగుంటుంది. తింటున్నా ఇమాజిన్ చేసుకొని నవ్వుతూ తింటాం, హ్యాపీగా తింటాం. అంత బాగుంది. ఈమె శ్రీలీల డ్యాన్స్ అయితే సూపర్ డ్యాన్స్, యాక్టింగ్, లవ్ స్టోరీ అయితే ఆయన అంత పెద్ద స్టారు. నిజంగా ఆమె ఒప్పుకున్నట్టే, ఆల్మోస్ట్ డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. అంత పెద్ద నువ్వు సూపర్ డ్యాన్సర్, బీట్ చేస్తావు, నన్ను బీట్ చేస్తావు అన్నట్టే చెప్పారు సినిమాలో. డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. అంత పెద్ద స్టార్ అయ్యి ఎంత బాగా చేసినా లేదు, అలా ఏం లేదు. అది స్టోరీ కొంచెం ఇదవ్వాలని అని మామూలుగా అలా లాగా అయితే నాకు అనిపించలేదు. స్టోరీ ఎక్కడ ఫైట్స్ పెట్టాలి, సెంటిమెంట్ స్టోరీ కానీ కొంచెం ఇంట్రో, కొంచెం సీన్స్ నాకు చాలా అనిపిస్తుంది. లాగా అయితే అస్సలు లేదు. మూవీ ఈయన జగపతి బాబు గారి కానీ ఆయన మార్క్స్ సెంటిమెంట్స్ అయితే ఉంది. మనకు యాక్షన్ చూస్తే మన యాక్షన్ మూవీ అనుకుంటాం, కానీ యాక్షన్ ఫైట్స్ ఉన్నా కూడా మనకు ఎమోషనల్ స్టోరీ అనిపిస్తుంది. మంచి కథ, స్క్రీన్ బాగా ప్లే చేశారు. ఆయన మంచి స్టోరీ, అది ఎమోషనల్గా బాగా ఫీల్ అయిపోతాము. ఆ ఫైట్స్లోనా కూడా మనకు కొంచెం ఆ టైంకి వచ్చాయి అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ టైం ఆయన కొంచెం ఫైట్గా మాసిగా ఫీల్ అవుతాం, మళ్ళీ సెంటిమెంటల్లోకి వచ్చేస్తాం. చాలా బాగుంది. నాకు ఆమె యాక్టింగ్ అయితే సూపర్. మనం ఈ హీరోతో పాటు సమానంగా వచ్చింది. హీరోతో పాటు సమానంగా ఆమె ప్రకాష్ రాజ్ గారు విలన్గా చేశారు కదా, ఆయనతో పాటు సమానంగా ఆయన బీట్ చేసి ఆయనకి సెకండ్ ట్విస్ట్ ఇస్తుంది. మొత్తం స్టోరీ ఇచ్చేయకూడదు కాబట్టి చెప్తున్నా. ఇంకా ఆమె లాస్ట్ వరకు మనకు తెలియదు, సైలెంట్గా ఉండే కొంచెం ఆమె ఇచ్చే ట్విస్ట్లు షాకింగ్ అనిపిస్తాయి. మళ్ళీ ఈయన పాత సాంగ్ వినడం అయితే సూపర్గా అనిపిస్తుంది. మనకు తండ్రి కొడుకులది అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది. ఓవరాల్గా 5/5. నాకైతే సూపర్గా ఉంది. తల్లి కొడుకులది, తండ్రి కొడుకులది చాలా. సినిమా బాగానే ఉంది. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి, మాకందరికీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే శ్రీలీల పర్ఫార్మెన్స్ అండ్ త్రివిక్రమ్ సెకండ్ క్లైమాక్స్ వచ్చేసి కొంచెం ఎమోషనల్గా పెడతారు అనుకున్నాం. క్లైమాక్స్తోనే సినిమా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనుకున్నాం, కానీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయింది. మహేష్ బాబు యాక్టింగ్ అండ్ శ్రీలీల పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే త్రివిక్రమ్ అనేది ఒక సినిమాకి ఇంకొక సినిమాకి తేడా అనిపిస్తుంది. కాకపోతే అదే కంటిన్యూస్గా అంటే అంత ఎక్స్పెక్టేషన్ లేదు. క్లైమాక్స్ సాంగ్ వచ్చేసి కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ ఉంటుంది. కానీ శ్రీలీల యాక్టింగ్ అండ్ ఒక్కడు సాంగ్ రీమేక్ చెప్పవే చిరగాలి, ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఆ సాంగ్ మంచిగా అనిపించింది. డ్యాన్స్ చాలా మంచిగా చేసాను శ్రీలీల అండ్ మహేష్ బాబు. బోత్ ఆర్ పర్ఫార్మెన్స్ వెల్. డ్యాన్స్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంది. మహేష్ బాబు మడతలో వచ్చేసి మీనాక్షి ఉంటుంది. జగపతి బాబు కూడా యావరేజ్గా, అందరూ యావరేజ్గా. ప్రకాష్ రాజు మన భరత్ అనే నేలలో ఎట్లుందో సేమ్ యాక్టింగ్, దెర్ ఈజ్ నో చేంజ్. బట్ ఫస్ట్ హాఫ్ ఏముండదు, సెకండ్ హాఫ్ ఏముండదు. మహేష్ బాబుని చూడాలి, మహేష్ బాబు యాక్టింగ్ చూడాలి, ఆయన స్టైలిష్గా చూడాలి, శ్రీలీలను చూడాలంటే సినిమా రావాలి. రమ్యకృష్ణది యావరేజ్గా ఉంది. లైగర్లో ఎట్లుంటుందో ఇలా ఉంటుంది. ఆమె కొంచెం అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీలో ఏంటంటే ఒక మదర్ని, ఒక కొడుకుని విడిపోతారు, మళ్ళీ వాళ్ళు ఎట్లా కలుస్తారు అంతే. స్టోరీ అనేది యావరేజ్గా ఉన్నాయి. మదర్ సీన్స్ కూడా అంత ఏం లేదు, ఎమోషనల్గా ఏం లేదు. ఏదో మహేష్ బాబుని చూడాలి. మహేష్ బాబు లాంటి మంచి సినిమా హీరో, 10 మందికి మంచి చేసే హీరోని ఎప్పుడు కూడా మనం మంచిగా పెద్ద స్థాయిలో చూడాలనుకుంటే మనం సినిమాకి రావాలి. బీజిఎం యావరేజ్. హైలైట్ సీన్ అంటే మనకి ఒక్కడు సాంగ్ ఉంటుంది కదా, మహేష్ బాబు అండ్ శ్రీలీల కలిసి చేస్తారో అది బాగుంటుంది. 2.53.